తాజా అంశాన్ని చూస్తున్నాం. నకిలీ మద్యం కేసులో జోగి రాము, జోగి రమేష్ కుమారులను ఎక్సైజ్ అధికారులు నేడు ప్రశ్నించనున్నారు. ఇవాళ హాజరు కావాలంటూ గతంలోనే నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఎక్సైజ్ కార్యాలయానికి జోగి రాము, జోగి రమేష్ కుమారులు వచ్చే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, ఈ జోగి రాము, జోగి రమేష్ కుమారుల విచారణకు సంబంధించిన సమాచారం ఏంటి? వెంకటేష్, ఈ రోజు జోగి రాము, జోగి రమేష్ కుమారులను విచారణకు కాకుండా మా కార్యాలయానికి రావాలని పిలిచారు. ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటీవల జోగి రాము, రమేష్ లను కస్టడీలోకి తీసుకొని విచారించిన క్రమంలో కొన్ని కీలక విషయాలు బయటపడ్డాయి. అంటే జనార్దన్ రావు, అదేవిధంగా రాము, రమేష్ ల మధ్య జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలపైనే ప్రత్యేకంగా దృష్టి పెట్టి ప్రశ్నించారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారని. ఈ సందర్భంలో విచారణ సందర్భంలో గతంలో సీజ్ చేసినటువంటి సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు ఓపెన్ చేసేందుకు ఎక్సైజ్ అధికారులు ప్రయత్నించారు. అందులో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ను ఇటు జోగి రమేష్, రాముల ఫేస్ ఐడి తోటి ఓపెన్ చేశారు. మరోవైపు ల్యాప్టాప్లను ఓపెన్ చేసేందుకు దానికి సంబంధించి వాళ్ళ పాస్వర్డ్, ఫేస్ రికగ్నైజేషన్ అంతా తమ కుమారులకు తెలుసని, తమ కుమారుల ల్యాప్టాప్ అని తెలపడంతో వాటిని ఓపెన్ చేసేందుకు పిలిచారనే సమాచారం మనకి తెలుస్తుంది. ప్రస్తుతం ల్యాప్టాప్లకు సంబంధించి అందులో ఏముంది, దీనికి ఈ నకిలీ మద్యానికి సంబంధించిన లావాదేవీలకు సంబంధించిన వివరాలు కానీ, వీటికి సంబంధించిన వివరాలు ఇటువంటివి ఏమైనా ఉన్నాయా అనే విషయాల్లోనూ తెలుసుకునేందుకు, వాటిని ఓపెన్ చేసేందుకు మాత్రమే వారిని పిలిచినట్టు మనకి ఇప్పటి వరకు ఉన్న సమాచారం. ఈ రోజు మధ్యాహ్నం సమయంలో వస్తారనేది తెలుస్తుంది. అయితే ఎప్పుడు రావాలి ఏంటి అనేది పూర్తిగా స్పష్టత లేనప్పటికీ ఈ రోజు వాళ్ళు కార్యాలయానికి వచ్చి ఆ ల్యాప్టాప్లు తెచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇప్పటి వరకు జోగి రమేష్, జోగి రాములని కస్టడీలోకి తీసుకొని కొంత సమాచారం ఎక్సైజ్ అధికారులు రాబట్టారు. మరోవైపు A1, A2లను కూడా 2 సార్లు కస్టడీలోకి తీసుకొని విచారణ జరిపారు. అందులో కూడా కొంత సమాచారం, ప్రధానంగా ఆర్థిక లావాదేవీలకు సమాచారం, అదేవిధంగా ఎక్కడి నుంచి ఎవరు ఏమేమి సరుకులు సప్లై చేశారు, ఎంతకాలం నుంచి ఈ సరుకులు సప్లై చేస్తూ ఉన్నారు, ముడి వస్తువులు అనేది పూర్తిగా తెలుసుకున్నారు. ఇటీవల మనం చూసాము, ఈ జోగి రమేష్, రాములు ఆ మొలకల చెరువు కేసులో కూడా నిందితులుగా ఉండటంతో వారు పీటీ వారెంట్ పైన తీసుకువెళ్లిన పరిస్థితి ఉంది. ఈ 2 కేసుల్లో దాదాపు అందరూ 2 కేసుల్లో నిందితులుగానే ఉన్నారు. ఎందుకంటే మొదట అక్కడ ప్రారంభించి అదే ముఠ ఇక్కడ కూడా ప్రారంభించడంతో దాదాపు ఇద్దరు 2 కేసుల్లో ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తం మీద ఈ నకిలీ మద్యం సంబంధించి కొన్ని కీలక విషయాలు బయటపడతాయనే ఉద్దేశంతో ప్రస్తుతం వీళ్ళ కుమారుల్ని ల్యాప్టాప్ లో ఓపెన్ చేసేందుకు పిలిచారని మనకి తెలుస్తుంది. వెంకటేష్, ధన్యవాదాలు జయప్రకాష్.